సర్వరోగాలకు విరుగుడు నామత్రయాస్త్రం. నామత్రయం అంటే 3 నామాలు. అవి శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః. ఈ 3 నామాలు నిత్యం చదివేవారికి కలి ప్రేరితమైన రోగాలు రావు. జబ్బులు ఏవైనా ఉంటే అనతకాలంలోనే తగ్గిపోతాయి. ఈ నామాలు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తాయి. భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది. అందున కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి. అట్టి విశిష్ట నామాల్లో మరీ విశిష్ట నామాలు ఈ అచ్యుత, అనంత, గోవింద అన్నవి. పద్మపురాణంలో ఈ నామమహిమ అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకల రోగాః సత్యం సత్యం వదామ్యః అని మిక్కిలి గొప్పగా వర్ణింపబడింది. అంటే ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి. ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను అని దీని అర్థం. ఇలా 2 మార్లు సత్యం అని చెప్పటం ద్వారా శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్నమాట. క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహామహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేద వైద్య విద్యలో ఆయనదే ప్రథమ స్థానం. పార్వతీదేవి అడుగగా శంకరుల వారు శ్రీమన్నారాయణుని లీలల గురించి కూర్మావతార సందర్భంలో క్షీరసాగర మదనగాథ వినిపిస్తూ ఇలా అన్నారు. పార్వతి, పాలకడలిలో లక్ష్మీదేవి అవతరించింది. దేవతలు, మునులు లక్ష్మీనారాయణుని స్తుతిస్తున్నారు. ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది. ఆ హాలాహలం చూసి దేవతలు, దానవులు భయపడి తలో దిక్కుకి పారిపోయారు. పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి భయపడవద్దని చెప్పి ఆ కాలకూటాన్ని నేను మింగుతానని ధైర్యం చెప్పాను. అందరూ నా పాదాలపై పడి నన్ను పూజించి స్తుతించసాగారు. అప్పుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వదుఃఖహరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకొని ఆయన నామాల్లో ప్రధానమైన 3 నామాల్ని అచ్యుత, అనంత, గోవింద అన్న 3 మహామంత్రాల్ని స్మరించుకుంటూ ఆ మహాభయంకరమైన కాలకూట విషాన్ని తాగేశాను. సర్వవ్యాపి అయిన విష్ణు భగవానుని యొక్క ఆ నామత్రయం యొక్క మహిమ వల్ల సర్వలోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా త్రాగేశాను. ఆ విషం నన్నేమీ చెయ్యలేకపోయింది అని సాక్షాత్తు సదాశివుడు తెలిపాడు. కనుక మీరు కూడా శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః అన్న నామత్రేయాస్త్ర మంత్రాన్ని పలికేటప్పుడు ఈ మహిమనంతా జ్ఞాపకముంచుకొని విశ్వాసం పెంచుకొని మంత్రమననం చెయ్యడం ద్వారా అనారోగ్య బాధలు తొలగించుకొని ఆయురారోగ్యాలను పొందవచ్చు. ప్రతిరోజు 1 గ్లాసు గోరువెచ్చటి నీటితో మీ దినచర్యను ప్రారంభించండి. నీటి గ్లాసును చేత పట్టుకొని నామత్రేయాస్త్ర మంత్రాన్ని కొద్దిసేపు పలికి ఆ నీటిని మంత్రబలంతో శక్తివంతం చేసి తరువాత ఆ నీటిని స్వీకరించండి. ప్రతిరోజు ఇలా చేయడం వలన రోగాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చని పద్మపురాణం చెప్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.